ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 1వ నెల మరి 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠింప చేసిరి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దర్యావేష కాలములో మరి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మందిరాన్ని కట్టుకోవటానికి మరి సంపూర్తి చేసుకోవటానికి మరి దేవుడు ఎంతగానో వారి ఎడల కృపించాడు. కాబట్టి ఆ మందిరములో ఆనందంతో ప్రతిష్ఠించారు. అంటే దేవుని మందిరంకి వెళ్ళటం సంతోషం అని, దేవుని మందిరంకి వెళ్ళటం ఆనందం అని, దేవుని మందిరములో విడవకుండా దేవుని సన్నిధిలో మనం ఉంటే మంచిది. ఆయన ద్వారా, ఆయన సన్నిధికి వెళ్ళటం ద్వారా మేలులు ఉన్నాయి, ఉపకారం ఉంది, సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నట్లుగా మరి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. ఎందుకంటే కీర్తన భక్తుడు ఒక మాట అంటాడు, 128వ కీర్తనలు అంటాడు కదా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాను. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ ఆదివారం ఎవరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి మందిరాలకు వెళ్ళి ప్రభుని స్తుతించుకోండి, ప్రభుని ఘనపరచుకోండి, దేవుని మహిమపరచండి, దేవుని సన్నిధిలో ఆనందింప చేసుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకే వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. ఈ దినము తండ్రి యేసయ్యా దేవా నిన్ను స్తుతిస్తుండగా కనపరుస్తుండగా యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభు. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి ప్రభా. దేవాతని ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. దేవాతని మా దేశ పాడి పంటనంతా మీరు ఆస్వాదించండి. చదువుకునే బిడ్డలందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. ఆయన పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వాళ్ళతో నింపండి. దేవాతని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాతని మరి హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవాతని యేసునికి స్తోత్రాలు ప్రభు. నాయన ప్రతి సేవకుడు సేవకురాలు నాయన ప్రభా, ఈరోజు వారి వారి మందిరములో తండ్రి వెళ్తున్న బిడ్డలు కూడా వారి విశ్వాసులు కూడా వారి మందిరికి వెళ్తున్న ప్రయాణంలో మీరు తోడుగొనండి ప్రభా. ఇదిగో తన యేసు నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి ప్రభా. నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నడుచున్న తండ్రి. ఆమెన్, ఆమెన్.